దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. మరి యాకోబు యొక్క పెద్ద కుమారుడైనటువంటి రూబేను గురించి మనము ధ్యానం చేసుకుందాం. ఆదికాండము 49వ అధ్యాయం 3వ వచనం నుంచి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తియు నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయమును త్రాణాతిశయమును నీవే. నీళ్ల వలె చెంచులుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచము మీదకి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి, అతడు నా మంచము మీదకి ఎక్కును. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే ఇక్కడ రూబేను గురించి తండ్రి ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, అతడు చంచలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అని చెప్పని రూబేను గురించి తన తండ్రి చివరి దినాలలో చెప్తూ ఉన్నాడు. మరి రూబేను మీదకి శాపము వస్తూ ఉన్నది. రూబేను మీదకి ఎటువంటి శాపం వస్తూ ఉన్నదంటే, రూబేను జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు ఇంట్లో. మరి పెద్ద కుమారుడికి తండ్రి తర్వాత తండ్రి స్థానం ఇంట్లో ఉంటుంది. కానీ ఇక్కడ రూబేను ఆ యొక్క స్థానాన్ని కోల్పోయాడు. పెద్ద కుమారుడు స్థానాన్ని రూబేను తన జీవితంలో కోల్పోయాడు చంచలత్వం వల్ల. మరి ఏం జరిగింది, ఎందుకు అని అంటే, మరి రూబేను ఏం చేశాడనంటే, తన తండ్రి యొక్క ఉపపత్నితో అతడు మోహించి ఆమెతో పాపము చేశాడు, ఆమెతో శయనించాడు. అంటే తన తండ్రి మంచమును అపవిత్రపరిచినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. మరి రూబేను మంచి వ్యక్తే, కానీ అతనిలో ఉన్నటువంటి ఆ చంచలమైనటువంటి మనస్సు వల్ల, అస్థిరమైనటువంటి హృదయము వల్ల రూబేను పాపంలో పడిపోయాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈరోజు మనం కూడా అనేక మందిని అస్థిరమైనటువంటి హృదయం, స్థిరమైనటువంటి మనస్సు మనలో లేదు. చంచలమైనటువంటి హృదయం, అటు ఇటు ఊగిసలాడేటువంటి హృదయము మనలో ఉన్నది. మనము వాక్యం విన్నంతసేపు దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించాలి, మంచిగా జీవించాలి అని అనుకుంటూ ఉన్నాము. కానీ కొన్ని పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు వాక్యం నుంచి మనము తప్పిపోతూ ఉన్నాం. శోధనలు, శ్రమలు మనకి ఎదురైనప్పుడు, అపవాది మనలను శోధించినప్పుడు, ఈ లోక ఆకర్షణలు మనకు కలిగినప్పుడు మనము చంచలమైనటువంటి మనస్సు కలిగి ఉండటం వల్ల పడిపోతూ ఉన్నాం, పాపంలో పడిపోతూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ యాకోబుకు రూబేను ఏ విధంగా అయితే ప్రథమ ఫలముగా ఉన్నాడో, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మనమందరం కూడా ప్రథమ ఫలముగా ఉన్నాము. ఆయన కొరకు మనం ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన ముందుగా మనల్ని రక్షించుకున్నాడు. మరి ప్రథమ ఫలానికి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటి అని అంటే, ఆయన రాజ్యంలో వారసత్వాన్ని ఇస్తాడు, పరలోక రాజ్య వారసత్వాన్ని ఆయన ఇస్తాడు. మరి ఇక్కడ రూబేను చంచలమైనటువంటి మనస్సు వల్ల తన యొక్క పెద్ద కుమారుడు యొక్క అధికారాన్ని, వారసత్వాన్ని అతడు కోల్పోయాడు. మరి మనం కూడా చంచలమైనటువంటి మనస్సు కనుక మనలో ఉండినట్లయితే దేవుడిచ్చేటువంటి వారసత్వాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని మనము కోల్పోతాం. కాబట్టి మనము స్థిరమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారముగా దేవుణ్ణి వెంబడించాలని చెప్పని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దావీదు అంటాడు కదా, ప్రభువా స్థిరమైనటువంటి మనస్సు నాలో నూతనముగా పుట్టించేయ అన్నాడు. మరి దావీదు స్థిరమైనటువంటి మనస్సు లేక బెత్షెబాతో పాపంలో పడిపోయి ఎంతగానో ఇదయ్యాడు. మరి మనము కూడా స్థిరమైనటువంటి మనస్సు లేక పాపంలో పడిపోతూ ఉంటాం. అనేక రకాలైనటువంటి పాపపు పనులు, దేవునికి వ్యతిరేకమైన పనులు మనము చేస్తూ ఉంటాము. కోపము, ద్వేషము, అసూయ, కలహము, ఇవన్నీ కూడా మనలో నుంచి మనం, అసహనం, ఇవన్నీ కూడా మనలో నుంచి మనం విడిచిపెట్టాలని అనుకుంటాం. కానీ పరిస్థితులు ఎదురైనప్పుడు మనలో స్థిరత్వం లేకపోవటం వల్ల, ఆత్మీయ స్థిరత్వం మనలో లేకపోవటం వల్ల మనము పడిపోతూ ఉంటాం. మరి అలా పడిపోకుండా స్థిరమైనటువంటి మనసు మనకు కావాలంటే మనం యేసయ్య వైపు మాత్రమే చూడాలి. యేసయ్య ద్వారా మాత్రమే మనకు అది వస్తుంది. మన శక్తితో మనము దానిని పొందుకోలేం. పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మని సహాయాన్ని మనం కోరుకున్నప్పుడు ఆ స్థిరమైనటువంటి మనస్సు అనేటువంటిది మనకి కలుగుతుంది. కాబట్టి మరి అటువంటి స్థిరమైనటువంటి మనస్సును మనము సంపాదించుకొని చంచలత్వము లేకోకుండా ఆయన కొరకు ప్రథమ ఫలంగా ఉండేటువంటి కృపను దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.